హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్ విత్ హరి. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం ప్రోగ్రామ్స్ ఎందుకు రాయాలి, కోడ్ అంటే ఏంటి, మనం రాసేటటువంటి ప్రోగ్రామ్స్ కంప్యూటర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. బిఫోర్ గెట్ ఇన్ టు ద టాపిక్, జనరల్ గా లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుంది? టూ పర్సన్స్ కమ్యూనికేట్ అవ్వడానికి ఒక మీడియంగా యాక్ట్ అవుతుంది. తెలుగు పీపుల్ కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అయ్యేది తెలుగు లాంగ్వేజ్, అదొక మీడియంగా యాక్ట్ అవుతుంది అనమాట. అదే హిందీ వాళ్ళకైతే హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్. సో ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు. సో అదేవిధంగా ఇప్పుడు నేను కంప్యూటర్తో మాట్లాడాలనుకుంటున్నాను. సో కంప్యూటర్తో మాట్లాడాలంటే నేను తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా కంప్యూటర్కి అర్థం కాదు. ఎందుకంటే కంప్యూటర్ కంటూ ఒక లాంగ్వేజ్ వచ్చు. సో ఆ లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. సపోజ్ మీకు హిందీ వచ్చు, నాకు తెలుగు వచ్చు అనుకోండి. నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు హిందీ వచ్చు కాబట్టి. సో అప్పుడు మనం ఏం చేయాలి? నేను హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. బేసిక్గా కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ ఎందుకు వచ్చిందంటే కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్తో బిల్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ట్రాన్సిస్టర్స్, సిమోస్ ట్రాన్సిస్టర్స్, సో వీటన్నిటితో బిల్డ్ అయి ఉంటుంది. సో అందువల్ల కంప్యూటర్కి ఆ బైనరీ లాంగ్వేజ్ వచ్చింది. బైనరీ లాంగ్వేజ్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్నే మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఈ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్తో బిల్డ్ అయింది కాబట్టి ఎలక్ట్రానిక్ డివైజెస్కి 2 స్టేట్స్ ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ బైనరీ లాంగ్వేజ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో 1 అనేది ఏం చెప్తుందంటే ఆన్ రిప్రజెంట్ చేస్తుంది, 0 అనేది ఏంటంటే ఆఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్తో బిల్డ్ అయింది కాబట్టి మనకి కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ అనేది వచ్చింది. సో బైనరీ లాంగ్వేజ్ ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో బేసిక్గా కంప్యూటర్ ఎందుకు యూజ్ చేస్తారు? కాంపిటేషనల్ టాస్క్స్ పర్ఫామ్ చేయడానికి కంప్యూటర్ యూజ్ చేస్తారు అనమాట. అంటే అథమెటిక్ ఆపరేషన్స్ కానీ లేదా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు. సో అటువంటి టైంలో మనం ఏదైనా టాస్క్ కంప్యూటర్ ద్వారా చేయించుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి, హాయ్ కంప్యూటర్, నాకు ఒక అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి పెట్టు, 10+20 యాడ్ చేసి నాకు అవుట్పుట్ ఏందో చెప్పు అని మనం తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా కంప్యూటర్కి అర్థం కాదు. ఎందుకంటే కంప్యూటర్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ వచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు నేను నార్త్ సైడ్ వెళ్ళి నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి హిందీ వచ్చు. సో అప్పుడు నేనేం చేయాలి? హిందీ నేర్చుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు నేను కంప్యూటర్ ద్వారా ఏదైనా టాస్క్ చేయించాలంటే నేను కూడా బైనరీ లాంగ్వేజ్ నేర్చుకుని మన కంప్యూటర్తో ఆ బైనరీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అయితే దానికి అర్థమవుతుంది అనమాట. ఓల్డెన్ డేస్లో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి బైనరీ లాంగ్వేజ్లో కోడ్ రాసేవాళ్ళు. కోడ్ ఇన్ ద సెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే బైనరీ లాంగ్వేజ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో మనకి అది అంత అర్థం కాదనమాట, అది మిషన్ కోడ్, మనకు అర్థం కాదు కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది, హ్యూమన్స్కి అర్థమవుతుంది అనమాట. సో మనం డైరెక్ట్గా కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ నేర్చుకోకుండా, అది బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని కంప్యూటర్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, జావా, జావా స్క్రిప్ట్, సో రిమైనింగ్ చాలా ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మెయిన్గా కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక మీడియం. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మన కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే త్రూ ఇన్స్ట్రక్షన్స్. మనం ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటూ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఎలాగైతే ఇంగ్లీష్లో గ్రామర్ ఫాలో అవుతూ మన సెంటెన్స్ని ఫామ్ చేస్తామో అదేవిధంగా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్నే మనం సింటాక్స్ అంటాం. సో ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు, మన ఫ్రెండ్కి 10+20 యాడ్ చేసి అవుట్పుట్ ఏందో చెప్పమని అడిగాం. సో వాడేం చేస్తాడు? 10, 20 రెండింటిని బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాడు ఫస్ట్. సో స్టోర్ చేసుకున్న తర్వాత వాటి మీద యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాడు. సో స్టోర్ చేసుకునేది ఫస్ట్ స్టెప్, యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేది సెకండ్ స్టెప్, నెక్స్ట్ రిజల్ట్ని మనకి చెప్తాడనమాట. సో అది థర్డ్ స్టెప్. సో ఈ స్టెప్స్ని మనం కంప్యూటర్కి ఎలా చెప్తామంటే 2 వేరియబుల్స్ తీసుకొని ఆ వేరియబుల్స్లో 10, 20 అనేది స్టోర్ చేసుకో వాల్యూస్ అని చెప్తాం ఫస్ట్ స్టెప్. వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఏదో ఒక వేరియబుల్ అంటే ఏ అనేది ఒక వేరియబుల్. సో ఏలో 10 స్టోర్ చేసుకో, బిలో 20 స్టోర్ చేసుకో, నెక్స్ట్ సి అనే ఇంకో వేరియబుల్ తీసుకొని C=A+B. ఇక్కడంతా మనం పర్ఫామ్ చేసేది మ్యాథమెటిక్సే. సో C=A+B అన్నప్పుడు ఆ ఏ అండ్ బి ప్లేసెస్లో 10, 20 అనేటివి యాడ్ అవుతాయి. సో యాడ్ అయ్యి ఆ రిజల్ట్ ఏంటంటే సిలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ స్టెప్స్ అన్ని బేసిక్గా మనం మ్యాథమెటిక్స్లో కూడా చేస్తుంటాం.
సో కాకపోతే మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తాం కాబట్టి కొన్ని రూల్స్ అనేటివి ఫాలో అవుతూ మనం సింటాక్స్ అనేది ఫాలో అవుతూ ఈ స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ నే మనం ప్రోగ్రామ్ అంటాం. సో మీకు డౌట్ రావచ్చు, నేను చెప్పింది ఓన్లీ కంప్యూటర్ కి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతాయి, కానీ నువ్వు ఇక్కడ బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్తున్నావు, A=10 B=20 C=A+B అని, ఇదంతా మ్యాథమెటిక్స్ లో కూడా ఉంటుంది కదా అనుకోవచ్చు. ఏకి ఈక్వల్టీకి ఈ 10కి సో ఇట్లన్నిటికీ బైనరీ వాల్యూస్ ఉంటాయి. బైనరీ వాల్యూస్ ఇన్ ద సెన్స్ ఏకి యాస్కీలో కానీ యూనికోడ్ లో కానీ సమ్ బైనరీ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో యాస్కీ యూనికోడ్ ఏంటంటే ప్రతి లెటర్ కి, ప్రతి సింబల్ కి, ప్రతి క్యారెక్టర్ కి, అదేవిధంగా ప్రతి వాల్యూకి కూడా బైనరీ ఫామ్ ఉంటుంది అనమాట. అంటే ఏకి బైనరీ వాల్యూ ఉంటుంది. బైనరీ వాల్యూ అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో అదేవిధంగా బికి, =కి, ఇంకా వాల్యూస్ కి, వీటన్నిటికి కూడా బైనరీ ఫార్మాట్ లో వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ గా కన్వర్ట్ చేయాలి. సో ఎందుకు? కంప్యూటర్ కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ వచ్చు. బైనరీ లాంగ్వేజ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ ప్లేస్ లో ఏ యొక్క బైనరీ వాల్యూ రాయాలి, అదేవిధంగా =, ప్లేస్ లో =కి ఏ బైనరీ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ, అదేవిధంగా 10కి ఏ బైనరీ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ. సో ఇట్లా మనం రాసే స్టేట్మెంట్స్ అన్ని కూడా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా బైనరీ వాల్యూస్ గా కన్వర్ట్ అవుతాయి. సో దాన్ని బైట్ కోడ్ అంటాం. సో ఎవరు కన్వర్ట్ చేస్తారంటే కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ మన రాసే ప్రోగ్రామ్ ని, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి. కాకపోతే కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్, సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో మనుషులకి ఆ బైనరీ లాంగ్వేజ్ తో కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే తర్వాత చాలా టఫ్ గా మారిందనమాట. సో కమ్యూనికేట్ అవ్వడానికి అర్థం కాదు సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఏంటో. సో అప్పుడు ఏమైందంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో వాటి వల్ల ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ రూల్స్ ఫాలో అవుతూ మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది. సో ఇది అడిషన్ ఆపరేషన్ మనకు అర్థమైంది. సో ఈ అడిషన్ ఆపరేషన్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో అందుకోసమే మనం ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యూజ్ చేస్తాం. సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తాయంటే మనం రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసినా అవి బైట్ కోడ్ గా కన్వర్ట్ చేస్తాయి. బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. కంప్యూటర్ అండర్స్టాండ్ అంటే ఏంటి? బైనరీ కోడ్, సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో బైట్ కోడ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో వన్స్ ఈ బైట్ కోడ్ గా కన్వర్ట్ అయిన తర్వాత కంప్యూటర్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. కంప్యూటర్ లో ఎవరు ప్రాసెస్ చేస్తారంటే CPU. సో CPUని మనం హార్ట్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటాం. సో CPUలో మనకి ALU ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఇదంతా కూడా అర్థమెటిక్ రిలేటెడ్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. కంప్యూటర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతామంటే బై యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాయడం వల్ల కంప్యూటర్ తో మనం కమ్యూనికేట్ అవుతాం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. సో ఫైనల్ గా మనం రాసే ఈ కోడ్ అంతా కూడా, కోడ్ అంటే ఇన్స్ట్రక్షన్స్. సో మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్, అదే బైనరీ కోడ్ గా కన్వర్ట్ అవుతాయి. బైనరీ కోడ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. దేని బేస్ చేసుకుని కన్వర్ట్ చేస్తాయంటే యూనికోడ్ ఆర్ యాస్కీ. యూనికోడ్ అనేది లేటెస్ట్ గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో యూనికోడ్ ని బేస్ చేసుకొని కన్వర్ట్ చేస్తాయి అనమాట బైట్ కోడ్ గా. సో ఇప్పుడు మీకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ ని, ఏదైనా టాస్క్ ఇస్తే ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేయించుకోవాలి ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నౌ యు ఆర్ రెడీ టు డీప్ డైవ్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ ట్యూటోరియల్స్ లో మనం మెయిన్ గా జావా లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో మన వీడియోస్ అన్ని కూడా జావా లాంగ్వేజ్ మీద ఉండిపోతాయి రాబోయే రోజుల్లో. మీకు వీడియో నచ్చుంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సీ యూ నెక్స్ట్ టైం ఆన్ కోడ్ విత్ హరి. బాయ్.